మిత్రులారా, ఈరోజు మనం కార్పొరేట్ హిందూ రాష్ట్రం ఆపరేషన్ కగార్ వీటి మధ్య ఉన్న సంబంధాన్ని ఈరోజు దండకారణ్యంలో కానీ ప్రధానంగా ఇప్పుడు మనకు గత మూడు మాసాల్లో అయితే దండకారణ్యంలో జరుగుతున్న నరమేధం గురించి అయితే అది అంతకు మాత్రమే పరిమితమైంది కాదు, ఒక దండకారణ్యానికి మాత్రమే పరిమితమైంది కాదు, అది జార్ఖండ్లో జరుగుతున్నది, ఇతర ఉద్యమ ప్రాంతాల్లో జరుగుతున్నది. మనకు ఈ 4 నెలల్లో 90 మంది విప్లవకారులు ఈ రాజ్యంతో పోరాడుతూ కొంతమంది నిరాయుధులైన వాళ్ళని రాజ్యం పట్టుకొని చంపిన, మిగిలిన వాళ్ళు అంటే ఎంతోమంది ఈరోజు అమరులైన వాళ్ళలో ఎంతోమంది ఎన్నో దశాబ్దాలుగా విప్లవోద్యమంలో ఆదివాసీలను, అంతకుముందు ఆదివాసీల్లో పనిచేయడానికంటే ముందు మైదాన ప్రాంతాల్లో ప్రజలను ఆర్గనైజ్ చేస్తూ విప్లవకారులుగా తమ జీవితాన్ని విప్లవోద్యమం కోసం సమర్పించిన వాళ్ళు ప్రభుత్వ దాడిని అంటే ఆపరేషన్ కగార్ను ఓడించడానికి వీరోచితంగా పోరాడుతూ అమరులైన వాళ్ళు. ఆ సందర్భాన్ని కూడా మనం అంటే ఆపరేషన్ కగారు దాడిని గుర్తు చేసుకుంటున్న క్రమంలోనే ఆ ఆపరేషన్ కగారుకు దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతిఘటనను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ కార్పొరేట్ ఆపరేషన్ కగార్, నిజానికి కగార్ అంటే హిందీలో అంటే ఇంగ్లీష్లో దాన్ని చెప్పాలంటే ఆన్ ది వర్జ్ ఆఫ్ లేదా ఆన్ ది బ్రింక్ ఆఫ్, తెలుగులో అనాలనుకుంటే అంచున అంటే ఓటమి అంచున లేదా గెలుపు అంచున, హార్కే కగార్ పర్ జీత్కే కగార్ పర్, ఆ ఉద్దేశంలో. అయితే ఈ పుస్తకంలో చాలా చోట్ల మనకు అంతిమ యుద్ధం అని దాని అనువాదంగా ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం, దాని వాళ్ళ అర్థంలో అంటే అమిత్ షా కానీ లేకపోతే భారత పోలీసు సైన్య అధికారులు దానికి పేరు పెట్టినప్పుడు ఆపరేషన్ కగార్ అంటే ఇది మావోయిస్టులను అంతం చేసే అంతిమ యుద్ధం అనే ఉద్దేశంతోనే అది పెట్టిండొచ్చు, కానీ దాని శాబ్దిక అర్థం అయితే అంచున అని ఆపరేషన్ కగార్. అయితే నిజంగా ఇది అంతిమ యుద్ధం అవుతుందా? నాకైతే ఖచ్చితంగా ఇది వాళ్ళు కలలు కంటున్న అంతిమ యుద్ధమే, కానీ ఇది అంతిమ యుద్ధం కాబోదు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఎన్టీ రామారావు 1985లో ఆటామాట బంద్ అని తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆటామాట బంద్ చేసిన కాలం నుండి ఇంకా 2 ఏళ్లలో ఇంకా 3 ఏళ్లలో, అంతకుముందు జలగం వెంగళరావు కానీ నక్సలైట్ ఉద్యమాన్ని అణిచివేస్తామని, ఆ తర్వాత ఎన్టీ రామారావు ఈ 2-3 ఏళ్లలో 5 ఏళ్లలో నక్సలైట్ ఉద్యమాన్ని అణిచివేస్తామని, కొన్నిసార్లు నక్సలైట్ అజెండాని మేమే అమలు చేస్తాం కాబట్టి ఇంకా నక్సలైట్ ఉద్యమం ఉండాల్సిన అవసరమే లేకుండా చేస్తాము, దాంతోపాటు నిర్బంధాన్ని కూడా అమలు చేస్తూ మేము ఈ 2-3 ఏళ్లలో నక్సలైట్ ఉద్యమాన్ని అణిచివేస్తామని ఎంతోమంది హోమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వచ్చారు పోయారు, కానీ ఉద్యమం నక్సలైట్ ఉద్యమం గత 60 ఏళ్ళుగా 50 పైబడిన ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ఎంత నిర్బంధం వచ్చినా కూడా కొనసాగుతూనే ఉంది. అట్లాగే ఈ ఆపరేషన్ కగార్ను కూడా తప్పనిసరిగా విప్లవోద్యమం ఓడించి తీరుతుందని మనం తప్పనిసరిగా విశ్వసించవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ కగారు సరే ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఆపరేషన్ కగార్ కంటే ముందు 2004 నుండి ఒక కొత్త రకమైన దాడి మొదలైంది. అంటే అంతకుముందు 1967లో నక్సల్బరీ తిరుగుబాటు జరిగినప్పటి నుండి విపరీతంగా దాడులు, చాలా క్రూరమైన అణచివేతమైన నక్సలైట్ ఉద్యమం మీద కొన్నిసార్లు క్రూరంగా, కొన్నిసార్లు ఉద్యమ బలానికి తట్టుకొని ఆ నిర్బంధం వెనక్కిపోవడం, ఇట్లా ఆటుపోట్లతో ఉద్యమం ముందు కొనసాగుతూనే ఉంది. కానీ 2004లో జరిగింది ఏంటంటే 2004లో 2 ప్రధాన విప్లవ స్రవంతులు బలంగా ఉన్న పీపుల్స్ వార్ బీహార్, జార్ఖండ్లతో సహా ఇతర ప్రాంతాల్లో
బలంగా ఉన్న ఎంసీసీ కలిసి సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత దాన్ని మన్మోహన్ సింగ్ ఆ రోజే పాలక వర్గాలు నిజంగానే భయభ్రాంతులైనాయి. అంటే ఒకవైపు నేపాల్లో ఉద్యమం ఆనాడు బాగా మావోయిస్టు ఉద్యమం ఒక ఊపులో సాగుతున్నందుకు ఆ భయపడిన కేంద్ర ప్రభుత్వం భారతదేశ పాలక వర్గాలు నక్సలైట్లు ఈ దేశానికి అతిపెద్ద అంతర్గత శత్రువు అని ఆ రోజు డిక్లేర్ చేసింది. అప్పటి నుండి దీన్ని అణిచివేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం అంతకు ముందు నుంచే సాగుతున్న దాన్ని ఇంకా ఒక సిస్టమేటిక్గా దీన్ని చేయడానికి ఎన్నో పథకాలను రూపొందిస్తూ వచ్చారు. తర్వాత అయితే ఇది ఒక్క స్టేట్ ఫోర్సెస్తో మాత్రమే దీన్ని అణిచివేయలేకపోతున్నామనే దీంతో అంటే ఆదివాసుల మధ్యనే చిచ్చు పెట్టేటట్టుగా ఆదివాసుల్లోని ఒక సెక్షను ఏదైతే పాలక వర్గాలకు అనుకూల సెక్షన్ ఉందో ఆదివాసీల్లోని పెత్తందారీ సెక్షన్ ఏదైతే ఉందో మహేంద్ర కర్మ నాయకత్వంలో సల్వాజూడం పేరుతోటి అది అణిచివేత తీసుకొచ్చి ఆదివాసీల మధ్య అంతర్గతంగా రకాల సహాయ సహకారాలను అందించి అది ఆదివాసీలతోటి అంటే తమ వేళ్లతోటి తమ కన్నులు పొడిపించేటటువంటి పాలసీని భారత పాలక వర్గాలు అవలంబించాయి. అయినా ఆ సల్వాజూడాన్ని విప్లవోద్యమం సరిగ్గానే చాలా తొందరలోనే గుర్తించింది. ఇది ఏదో మావోయిస్టుల తప్పిదంతో జరుగుతున్న ఎక్కడో జరిగిన తప్పిదాలతో జరుగుతున్న ఆదివాసీలు చేస్తున్న తిరుగుబాటు కాదు, ఇది భారత పాలక వర్గాలు కాన్షియస్గా చేస్తున్న ఒక అణిచివేతలోని భాగమే ఇది అని గుర్తించింది. ఏనాయని జనజాగరణ అభియాన్ అంటే ఏదన్నా అసంతృప్తిగా ఉన్న ఆదివాసీలు కొంతమంది ఇటువంటివి ఏమన్నా తీసుకొస్తున్నారేమో దాన్ని చూద్దామని, కానీ అది నిజానికి అటువంటిది కాదు. అట్లా ఆ అనుభవం వల్ల సల్వాజూడంని మొదటి నుంచే ఇది పాలక వర్గాలలో ప్రోత్సహిస్తున్న దీన్ని అని చెప్పేసి గుర్తించి దాన్ని విప్లవోద్యమం చాలా ధీటుగా ఎదుర్కొన్నది. అంతిమంగా అంటే ఒక 4 ఏళ్ల పాటు బస్తర్ ఆనాటి 4 జిల్లాలుగా ఉన్న నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, బస్తర్ ఈ 4 జిల్లాలని అతలాకుతలం చేసిన సల్వాజూడంని అంటే గారు ఎట్లా చేశాయంటే మలేషియాలో బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు అంటే మొత్తం ఆదివాసీలను అక్కడి నుంచి తొలగించి క్యాంపుల్లో పెట్టే అటువంటి శిబిరాలని అంటే అది ఆంధ్రప్రదేశ్లో చేశారు. రోడ్డు మీద క్యాంపులు పెట్టి అంటే రోడ్డు పక్కన ఉన్న శిబిరాల్లో అట్లా అంటే ఆదివాసీ నిజానికి 2004 నుండి 2005 నుండి సల్వాజూడం 2005 మేలో మొదలైతే అప్పటి నుండి ఒక 4 ఏళ్ల పాటు సాగిన సల్వాజూడముని విజయవంతంగా ఎదుర్కొన్నది. దానికి బయటి నుంచి పెద్ద ఎత్తున అంటే ఆ జరుగుతున్న మారణహోమాన్ని పెద్ద ఎత్తున బయట నుండి మేధావులు కూడా ఎంతోమంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పుతోటి సల్వాజూడం అనేది నామమాత్రంగా ఉన్నదాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. కానీ అక్కడి ప్రతిఘటనే అక్కడ ప్రధానంగా పనిచేసింది. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు కూడా దానికి అనుకూలించింది. అయితే ఆ తీర్పుని ఇంతకుముందు లక్ష్మణ్ సార్ కూడా మాట్లాడుతూ ఆ సల్వాజూడంలో ఉన్న వాళ్ళనే మళ్ళీ ఇంకో పేరు మార్చి డిఆర్జీ అని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు. మిగిలిన అంటే ఇప్పటికి కూడా ఆదివాసీల చేత్తోనే ఆదివాసీ కంట్లో పొడిచే పని ఇప్పటికి కూడా భారత పాలక వర్గాలు చేస్తూనే ఉన్నాయి. దాంతోపాటు ఇంకా అది సరిపోలేదని చెప్పేసి చిదంబరం భారత హోంమంత్రి అయిన తర్వాత గ్రీన్ హంట్ని మొదలుపెట్టాడు. ఆ గ్రీన్ హంట్ అనేది తర్వాత చిదంబరం నాయకత్వంలోనే చాలా సిస్టమేటిక్గా మొత్తం అంటే ఈ సైనిక అర్ధసైనిక బలగాలన్నిటినీ ఆధునీకరించడం అంటే సిఆర్పిఎఫ్లో కోబ్రా అనే స్పెషల్ బెటాలియన్ని తయారు చేయటం, అవి అత్యంత ఇంకా జంగల్ వార్ఫేర్ స్కూల్. నిజానికి ఈరోజు నారాయణపూర్ ఎక్కడైతే నిన్న 30 మంది 10 మందిని నిన్న ఎన్కౌంటర్లో చంపారో ఆ జిల్లాలోని కాంకేర్లో
జంగల్ వార్ఫేర్ స్కూలు 1995 నుండి అది నిర్మాణంలో ఉండింది. బహుశా ఒక 4-5 ఏళ్ల తర్వాత అంటే 2000 ప్రాంతంలో అది ప్రాక్టీస్ దాని శిక్షణ ప్రారంభించింది. అప్పటి నుంచి అది ప్రత్యేకంగా జంగల్ వార్ఫేర్లో శిక్షణని ఇస్తుంది. వేలాది బలగాలకు శిక్షణ ఇచ్చింది. అది సిఆర్పిఎఫ్కి ఇచ్చింది, బిఎస్ఎఫ్కి ఇచ్చింది, ఇంకా ఇతర బలగాలన్నిటికీ ఇస్తూనే వస్తున్నది. అటువంటి అవి దాంతో పాటే ఇంకా విపరీతంగా కోట్ల కొద్ది ఫండ్స్ రిలీజ్ చేయటం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం పేరుతోని, ఇంకా అంతేకాకుండా కొన్ని అభివృద్ధి పథకాల పేరుతోటి కూడా ఫండ్స్ రిలీజ్ చేసింది. అంటే ఒకటి ప్రాంతంలో ఇంటగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే రోడ్లు లాంటి ఇవే కాకుండా స్కూళ్ళు, వైద్యశాలలు లాంటివి ఇంకా చేయాలని, అట్లాంటిది ఒక అధ్యయనం, అంటే ఆదివాసుల స్థితిగతులను అధ్యయనం చేసి భారత ప్రభుత్వానికి రికమెండ్ చేయాలని, అంటే దాని ఉద్దేశం వెనకాల దాని ఉన్నది ఏంటంటే ఆ రికమెండేషన్స్ ప్రకారం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఆదివాసుల్లోని ఒక సెక్షన్ని తమ వైపు మలుపుకునేటట్టు చేయాలనే దీంతోనే. అటువంటి అధ్యయన దాంట్లోనే మహేష్ రావత్ ఈరోజు భీమా కొరెగాం కేసులో నిందితుడిగా ఉన్న మహేష్ రావత్ అటువంటి అధ్యయనంలోనే గడ్చిరోలీలో ఎన్నో డజన్ల కొద్ది గ్రామాలు తిరిగి అక్కడి ఆదివాసీల స్థితిగతులను కనుక్కొని ఇది ప్రభుత్వానికి రికమెండ్ చేయడానికి కాదు, నిజానికి ఆదివాసుల హక్కుల కోసం ఇక్కడ పనిచేయాలి అనే, అందువల్ల మహేష్ రావత్ని కూడా, అంటే ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏ పథకంలో ఆయనని ఒక స్కాలర్గా నియమించిందో ఆ స్కాలర్ నిజానికి ఆ స్కాలర్షిప్ని సద్వినియోగం చేసుకున్నందుకు మహేష్ రావత్ని ఈరోజు జైల్లో 5-6 ఏళ్ల నుంచి ఆయన్ని జైల్లో ఉంచింది. అయినా ఆ గ్రీన్ హంట్ కూడా 2009 నుంచి దాదాపు 5-6-7 ఏళ్లలో ఆ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా ఒకవైపు అక్కడ విప్లవకారులు సాయుధ ప్రతిఘటన చేస్తూ, ఈ గ్రీన్ హంట్ మనం ఒక దండకారణి గురించి కూడా మాత్రమే మాట్లాడుకోకూడదు. ఇక్కడ మొత్తం బీహార్, జార్ఖండ్లో కానీ, ఇంకా కేరళ, కర్ణాటక, తమిళనాడు ట్రై జంక్షన్లో కానీ, ఇవన్నీ అన్ని చోట్ల కూడా ఇవే పద్ధతులు అవలంబించాయి. ఒడిస్సాలో ప్రతి చోట స్పెషల్ బలగాలను, ఇక్కడ గ్రేహౌండ్స్ ఎట్లాంటి బలగాలో ప్రతి చోట అటువంటి స్పెషల్ బలగాలను ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఆ దాడులు చేస్తూ వచ్చింది. అయినా గ్రీన్ హంట్ కూడా అది వాళ్ళు అనుకున్న, అంటే మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలని ఏదైతే కలగన్నదో భారత పాలక వర్గాలు, దాంట్లో సఫలం కాలేదు. అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళు అనుకున్న ఫలితాన్ని సాధించలేదు. అప్పటికి ఇక్కడ ఇంకొక విషయం, ఛత్తీస్గఢ్ ఏర్పాటైనప్పటి నుంచి ఒక మొదటి 3 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప తర్వాత ఉన్నదంతా రమణ్ సింగ్ అంటే బీజేపీ ప్రభుత్వమే. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా, ఉద్యమాన్ని అణిచివేయడంలో మాత్రం పూర్తి డబల్ ఇంజన్ సర్కార్ అని ఇప్పుడు అంటున్నారు కదా, ఆ రకంగానే పనిచేసినాయి. అయినా సరే విప్లవోద్యమం ప్రతిఘటనతోటి గ్రీన్ హంట్ విజయవంతం కాలేదు. ఇట్లా అన్నంత మాత్రాన, గ్రీన్ హంట్ విజయవంతం కాలేదన్నంత మాత్రాన విప్లవోద్యమం నష్టాలను ఎదుర్కోలేదా? చాలా పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొన్నది. చాలా పెద్ద ఎత్తున ఆదివాసీల జీవితాలు, ఎన్నో వందలాది గ్రామాలు, ఆదివాసీల గ్రామాలని కాల్చేయడం జరిగింది. ఎన్నో అత్యాచారాలు జరిగాయి. వందలాది మంది మహిళల అత్యాచారాలకు గురైనరు. ఇవన్నీ జరుగుతున్నా వాళ్ళు చేయదలుచుకున్న ఏదైతే సమూలంగా విప్లవోద్యమాన్ని నాశనం చేయాలనుకున్నారో, నిర్మూలించాలనుకున్నారో దాంట్లో మాత్రం విజయవంతం కాలేదు. తర్వాత 2017లో అందుకే అప్పటి నుంచి ఆపరేషన్ ప్రహార్ అని, ఆపరేషన్ సమాధానాన్ని మొదలుపెట్టారు. ఇంక దానికి ఆ సమాధానంలో ఒక్కొక్క అక్షరానికి ఏవేవో పేర్లు, అవి గుర్తుపెట్టుకోవడానికి కష్టమయ్యేటంత అన్ని 7-8 అక్షరాలతోటి ఏవేవో ఉన్నాయి. అందులో భాగంగానే ఆపరేషన్ ప్రహార్ అని, ఇట్లా అప్పుడప్పుడు ఆపరేషన్ ప్రహార్ ఇది
2022 దాకా ఆపరేషన్ సమాధాన్ ప్రహార్ ఇంకా ఇప్పటి వరకు కూడా అంటే 2024 వరకు కూడా అది కొనసాగుతూ వస్తూనే ఉంది. ఇందులో ఇది మాత్రమే కాకుండా మధ్యలో మళ్ళీ చిన్న చిన్న టాక్టికల్ ఆపరేషన్స్ కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆపరేషన్ అనకొండ అని, ఆపరేషన్ సరండా 1 అని, ఆపరేషన్ సరండా 2 అని. జార్ఖండ్లో సరండా అంటే చాలా అతి దట్టమైన అడవి ప్రాంతం, ముండా జాతి, అతి వెనుకబడిన ముండా జాతి ప్రధానంగా ఉండే సరండా అడవుల్లో ఆపరేషన్ సరండా 1 అని, ఆపరేషన్ సరండా 2 అని ఇట్లా నిర్బంధాన్ని ప్రయోగించింది. అయినా ఇవన్నీ కాకుండా ఇప్పుడు అవి కూడా పూర్తిగా గడ్డు స్థితిని ఎదుర్కోల కళ మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. అయినా మా అమిత్ షా 2 ఏళ్ల క్రితం కూడా 2024 లోక్సభ ఎన్నికలు మావోయిస్ట్ ముక్త్ భారత్లో జరుపుతాం అని 2022లో అన్నాడు. కానీ 2024 ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. మావోయిస్టు ముక్త్ భారత్ కాదు కూడా. మావోయిస్టు ఇది ఆపరేషన్ కగార్ అని పెట్టినా, ఆపరేషన్ అంతిమ యుద్ధం అని అనుకున్నా కూడా ఇది ప్రతిఘటన, విప్లవోద్యమ ప్రతిఘటన కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ విప్లవోద్యమానికి ప్రతిఘటనకి బయట ఉన్న శక్తులు చేయగలిగేది నిజానికి బస్తర్లో అంటే గ్రీన్ హంట్ జరిగినప్పుడు గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా సాయిబాబాని ఎందుకు అంతగా పట్టుబట్టి సాయిబాబాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిండ్రు? నిజానికి సాయిబాబాను అరెస్ట్ చేయకముందు ఐబీ వాళ్ళు వెళ్ళి సాయిబాబాతోటి మాట్లాడారు, నువ్వు గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా మాట్లాడమ్మా అనుకో, లేకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని. అయినా సాయిబాబా గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా మాట్లాడమ్మా అనుకోలేదు. దాని పర్యవసానమే సాయిబాబాని ఆ కేసులో ఇరికించి యావజ్జీవ శిక్ష వేయించడం. అయితే సాయిబాబాని ఇరికించినంత మాత్రాన ఢిల్లీలోని విద్యార్థులు ఇది ఈ పైనే చెప్పినట్టు ఇది దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించడం కోసం. అయితే ఈ కగారు సందర్భంలో మనం 3 విషయాలు చూడాలి. ఒకటి, ఎందుకు విప్లవోద్యమం మీద అంటే నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 90ల దాకా ఈవెన్ 2000 దాకా ఉన్న జోరు మీద విప్లవోద్యమం అసలు లేదు. నిజానికి ఇక్కడ విప్లవోద్యమాల కమిటీలు కానీ లేకపోతే అటువంటి విప్లవోద్యమం కానీ నిజానికి లేదు. అంటే పూర్తిగా లేదని కాదు, కానీ మనం ఆనాటితో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ స్థాయిలో ఉంది. అది ప్రధానంగా మనం పత్రికల్లో మన మధ్యలో వస్తున్నట్టు ఈ మధ్యకాలంలోనే ఈ సందర్భంలోనే ఈ కగారు నేపథ్యంలోనే జరిగిన ఎన్కౌంటర్లో కూడా 4 కామ్రేడ్స్ గడిచిరోళ్ళు అమరులయ్యారంటే వాళ్ళు తెలంగాణ కమిటీలకు సంబంధించిన వాళ్ళు ఆదివాసీలైనా ఇక్కడ అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి విప్లవోద్యమాన్ని నిర్మించడానికి దండకారణ్యంకి వెళ్తే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఆదిలాబాద్లో కానీ ఖమ్మంలో కానీ ఇతర ప్రాంతాల్లోని విప్లవోద్యమాన్ని నిర్మించడానికి బస్తర్ నుండి ఆదివాసీ నాయకత్వం ఇక్కడ పనిచేస్తున్నది. అయినా సరే అంటే ఇంత విప్లవోద్యమం బలహీన పడిందని దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని ఒకవైపు పోలీసులు చెప్పుకుంటూనే మళ్ళీ ఎన్నడూ లేనంతగా ఈరోజు ఇక్కడి మేధావుల మీద, లాయర్ల మీద, టీచర్ల మీద, పౌర హక్కుల కార్యకర్తల మీద వీళ్ళన్నిటి మీద కేసులు పెడుతున్నారు. అసలు ఇది ఈ 5-6 ఏళ్లలో పెట్టినన్ని కేసులు అంతకుముందు ఎన్నడూ లేవు. ఇటువంటి కేసులు అంటే 170 మందిని 150 మందిని ఒక్కొక్కరి మీద 5-10 కేసులు ఎందుకు? ఒక్కొక్కరి ఇళ్ల మీద ఎన్ఐఏ రైడ్లు, ఐబీ రైడ్లు, ఎస్ఐబి రైడ్లు ఎందుకు చేస్తున్నాయి? అది మనం గ్రహించగలిగితే ఆపరేషన్ కగారుకు ఈ రైడ్లకు ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఈ కళాలు
అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, అంటే దండకారణ్యంలో కానీ, బీహార్ జార్ఖండ్లో కానీ, కర్ణాటకలో, కేరళలో కానీ జరుగుతున్న నిర్బంధాన్ని బయటికి చెప్పడం మాత్రమే కాదు, ఇవి ప్రపంచానికి ఆ నిర్బంధం మాత్రమే కాదు, ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రచారం చేయడానికి ఒక కేంద్రంగా కూడా వీళ్ళు ఉంటున్నారు అనేది. నిజానికి అంటే ఎందుకు నిజానికి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది, ఒక 25 మంది 30 మంది ఉన్నాము వస్తున్నారు హాల్ మీటింగ్లకు. అయినా సరే ఈ మాత్రం దాన్ని కూడా ఎందుకు సహించలేకపోతున్నది స్టేట్? ఎందుకంటే ఈ ఆలోచనలు, ఈ భావజాలం, వాళ్ళు చేస్తున్న కార్పొరేట్ రాజకీయాలు ఏవైతున్నాయో, కార్పొరేట్ ఆర్థిక విధానం, వాళ్ళు చేపడుతున్న కార్పొరేట్ ఆర్థిక విధానాలు ఏవైతున్నాయో, రైతాంగానికి వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, నిరుద్యోగ సమస్య మీద, లేదా ఇతర విద్యార్థుల విషయం మీద వాళ్ళు చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ అందుకే నిజానికి ఈ 30 మందితోటి ఇంత పెద్ద రాజ్యం భయపడాల్సిన అవసరం లేదు, కానీ భయపడుతున్నది. అదే మన బలం అని మనం గ్రహించాలి. ఈ ఆపరేషన్ కగార్ కూడా అటువంటిదే. ఎక్కడో మాడ్ ప్రాంతం అంటే ఒక 4500 చదరపు కిలోమీటర్లు ఉండే ప్రాంతం, లేదా మొత్తం బస్తర్ తీసుకుంటే 38,000 చదరపు కిలోమీటర్లు, లేదా మాడ్ ప్రాంతంలో ఉండే జనాభా ఒక 35-40 వేల మంది. ఆ 35-40 వేల మందికి ఈరోజు ఆపరేషన్ కగార్ తర్వాత 10,000 మంది పోలీసు బలగాలు, అడిషనల్గా అక్కడికి మొన్ననే జనవరి తర్వాత 3,000 మంది ఐటీబీపీ బీఎస్ఎఫ్ బలగాలను అక్కడికి తరలించారు. అంతకుముందు నుంచిన బలగాలకు కాకుండా దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే, ఇవి బలగాలు ప్రత్యక్షంగా ఉన్న బలగాలు, అవి కాకుండా మిలిటరీ శిక్షణ పేరుతోటి మిలిటరీ కూడా మాడ్ ఏరియాలో తిరుగుతూనే ఉంది. అంటే శిక్షణా కేంద్రాలని, అది డైరెక్ట్గా నిర్బంధాన్ని అమలు చేయడానికి రావడం లేదు, కానీ అంటే ఒక ప్రాంతం కొన్ని వందల స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో సైన్యం ఉన్నప్పుడు అక్కడ సహజంగానే ఈ మావోయిస్టుల కదలికలు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుంది. అక్కడ మిలిటరీ కూడా ఉంది. మిలిటరీ ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనడం లేదు, అది వేరే విషయం. అయితే 2008-9 లేదా 9 నుంచి, అంటే గ్రీన్ హంట్ కాలంలోనే కేంద్ర ప్రభుత్వం బలగాలు భారత వైమానిక దళాన్ని కూడా దాడులు చేయడానికి అడిగింది, కానీ అది చాలా ఇతరత్ర సమస్యలకు దారితీస్తుందని వైమానిక దళం ఒప్పుకోలేదు. హెలికాప్టర్ల వినియోగానికి ఓన్లీ సర్వేయన్స్కి మాత్రమే అప్పటికి ఒప్పుకున్నది. కానీ ఇప్పుడు ఈ డ్రోన్స్ వచ్చిన తర్వాత ఈ సాంకేతికను ఉపయోగించుకొని పోలీసులే, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు, సాధారణ పోలీసులు కూడా ఈ డ్రోన్స్ ఉపయోగించుకొని బాంబులు దాడులు చేస్తున్నది. ఇంతకుముందు కామ్రేడ్ లక్ష్మణ్ వివరంగా సార్ చెప్పిండ్రు. ఇప్పటిదాకా బస్తర్లో 5 సార్లు డ్రోన్ల దాడులు జరిగినాయి. 2021 నుంచి మొదలు పెడితే మొన్న 2024 జనవరి 13 నాడు జరిగిన దాడిలో దాకా చూస్తే 5 సార్లు డ్రోన్ల దాడులు జరిగినాయి. అవి కాకుండా రాకెట్ లాంచర్లు, మోటార్ షెల్లింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు. నిజానికి ఇట్లాంటి షెల్లింగ్ చేయడం కానీ, ఈ డ్రోన్లను వినియోగించడం కానీ అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం. భారతదేశం కూడా జెనీవా కన్వెన్షన్లో ఒక సిగ్నేటరీ. ఆ నియమాలకన్నిటికీ అది వ్యతిరేకం. ఇవన్నీ బయటికి రాకూడదని వాళ్ళు ప్రతిసారి బుకాయిస్తారు. మేము డ్రోన్తో దాడి చేయలేదంటారు. అవి ప్రత్యక్షంగా చూపించినా కూడా వాళ్ళు మేము దాడి చేయలేదంటారు. ఎందుకంటే దాడి చేశామని ఒప్పుకుంటే అది అంతర్జాతీయ, అంటే వాటిని లెక్క చేస్తుందా అనేది వేరే విషయం. కానీ ఇటువంటి దాడులు చేస్తున్నది. ఆ దాడులకు అయితే ఇటువంటి ఇంత దాడులు జరుగుతున్నప్పుడు వాటిని మనం బయటి ప్రపంచానికి చెప్పకూడదు, తెలియకూడదు అనే దానివల్లనే పౌర హక్కుల సంఘాల మీద కానీ, హెచ్ఆర్ఎఫ్ మీద కానీ, హెచ్ఆర్ఎఫ్ కార్యకర్తల మీద కానీ,
ఇన్ని కేసులు, వాళ్ళ మీద అటు బస్తర్లోకి వెళ్తే దాడులు చేయటం, భయభ్రాంతులను చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా ఆ విప్లవకారులు తమకు వీలైనంత మేరకు సమాచారాన్ని బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా కొంతమంది స్వతంత్ర యూట్యూబ్ ఛానల్స్తో వాటిలో వీటిలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. చాలా తక్కువనే కావచ్చు కానీ వస్తున్నాయి. వాటిని కూడా నియంత్రించాలని ఇప్పుడు కొత్తగా ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సవరణలు తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్ నియంత్రించాలనే సవరణలు కూడా వస్తున్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఛానల్స్ న్యూస్ మాట్లాడకూడదు అని, అటువంటిది కూడా రాబోతున్నది. ఇవి ఆ సందర్భంలో మనం ఇంతకుముందు ఈ ఆపరేషన్ కగారుకు కానీ ఈ నిర్బంధానికి కానీ 3 కోణాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ కోణం, ఒకటి ఆర్థిక కోణం, 2 రాజకీయ కోణం, 3వది సాంస్కృతిక కోణం. ఈ ఆర్థిక కోణం నిజానికి ఈ హెడ్డింగ్లో కార్పొరేట్లకే అనేదే ఆర్థిక కోణం. ఇంతకుముందు ఈ పుస్తకంలో చాలా వివరంగా ఉన్నాయి. ఈరోజు మన దేశంలో ఉన్న ఖనిజ సంపదలో అత్యధిక భాగం ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అంటే ఒక్క బస్తర్ ప్రాంతంలోనే 29 రకాల మినరల్స్ ఉన్నాయి. ఒక బస్తర్లో మాత్రమే కాకుండా జార్ఖండ్ అంటే ఒక బొగ్గు, ఐరన్, బాక్సైట్ ఇవి మాత్రమే కాదు. ఈ మధ్యకాలంలో అయితే లిథియం కూడా ఛత్తీస్గఢ్లో బయటపడింది. అఫ్కోర్స్ ఛత్తీస్గఢ్లోని నార్త్ ఛత్తీస్గఢ్లో కోర్బా జిల్లాలో బయటపడింది. కాశ్మీర్లో లిథియం నిల్వలు బయటపడ్డాయి. లిథియం అంటే ఇప్పుడు కార్ బ్యాటరీలకు అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్న ఇది. ఇప్పుడు చైనాతో పోటీ అని కాదు, కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద మార్కెట్ పెంచుకోవాలన్నప్పుడు ఈ టెస్లా ఇవన్నీ కొత్తగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా పెద్ద ఎత్తున దాటికి అంటే ఇప్పుడు కాశ్మీరు, ఇంకోవైపు ఛత్తీస్గఢ్ ఈ లిథియం నిల్వల కోసం ఒక ఇది జరగబోతున్నది. అంటే 370 ఉండింటే కనుక ఒక మేరకు అది అడ్డంగా ఉండేది. ఆ 370 తొలగించుకోవడం ఇవన్నీ కూడా అందులో భాగం. అందుకే అంటే ఇది ఎటువంటిదంటే ఈ ఆదివాసీల మన బస్తర్కి సంబంధించి మాత్రమే కాకుండా కాశ్మీర్లో లద్దాఖ్లో 370 ఆర్టికల్ తీసేసినప్పుడు లద్దాఖ్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నాయన చాలా అంటే ఒక రకంగా పాలక వర్గాలకు చాలా వీణుల విందైన స్పీచ్, ఒక అద్భుతంగా ధారాళంగా ఒక స్పీచ్ ఇచ్చాడు. అప్పుడైతే సోషల్ మీడియాలో ప్రతి మోదీ భక్తులు కూడా సోషల్ మీడియాలో ఆయన స్పీచ్ని షేర్ చేసిండ్రు. అయితే 5-6 నెలల్లోనే లద్దాఖ్లో 370 తీసేయడం వల్ల అక్కడి తమ హక్కులకి భంగం అవుతున్నది. బయటి వాళ్ళందరూ వచ్చి అక్కడ తమ సంస్కృతి కాకుండా తమ భూమిని కార్పొరేట్ పరం అవ్వడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థమైన తర్వాత ఆయన బీజేపీకి రాజీనామా చేసిండ్రు. ఎంపీగా ఇప్పుడు ఆయనకు బీజేపీ టికెట్ కూడా ఇవ్వలేదు. అంటే అటువంటి పరిస్థితి ఇది కార్పొరేట్. ఇంతకుముందు చెప్పిండ్రు లక్ష్మణ్ 104 మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగినాయి. 30 లక్షల కోట్ల విలువైన సంపద సంబంధించి అందులో అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏరియాల్లోనే ఎక్కువ. అవి కాకుండా రాజస్థాన్ ఇతర కొన్ని రాష్ట్రాల్లో కూడా అవి జరిగినాయి. కానీ ప్రధానంగా దీనికి ప్రతి చోట అడ్డంగా ఉన్నది విప్లవోద్యమమే. ఆ విప్లవోద్యమం ఎందుకు అడ్డంగా ఉంది? ఇదేదో ప్రగతికి వ్యతిరేకమైందని కాదు, 2 కారణాల వల్ల. అది ఒకటి, ఆదివాసీలను భేదకలు చేస్తుంది, డిస్ప్లేస్ చేస్తుంది, వాళ్ళని విస్థాపితులను చేస్తుంది. కాబట్టి వాళ్ళ జీవనం అంటే లక్షలాది మంది ఆదివాసీలను అంటే అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ, ఇతర దేశాల్లోనూ మూలవాసీలను, ఆదివాసీలను ఎట్లయితే అక్కడి అబారిజినల్స్ని కంప్లీట్గా చంపేసో వాళ్ళని చిన్న కన్ఫైన్మెంట్లకి పరిమితం చేసినటువంటి అది కాకుండా దేశంలో విప్లవోద్యమం అందుకు అడ్డంగా ఉంది. అది ఒకటైతే, రెండోది ఇది ఒక ఆదివాసీ సమస్యకు మాత్రమే కూడా భారత ప్రజలు చూడకూడదు. ఆ విషయాన్ని మనం మన మిగిలిన ప్రాంత ప్రజలకి వివరించగలగాలి.
ఎందుకంటే ఈ అడవులు అతి దట్టంగా ఉన్నది ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లోనే, మధ్యప్రదేశ్. సరే, ఇక్కడ సౌత్కి వస్తే కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాల్లో, నార్త్ ఈస్ట్. సరే, ఇవి ఈ మధ్య భారతంలో ఉన్న ఈ దట్టమైన అడవులు మొత్తం భారతదేశానికి ఒక రకంగా లంగ్స్ లాంటిది. ఈ ఈ కార్పొరేటీకరణ పేరుతోటి, ఈ ప్రైవేటీకరణ పేరుతోటి విచ్చలవిడిగా ఈ మైనింగ్ జరిగితే, ఉదాహరణకి హస్దేవ్ అరణ్యం అంటే అది సర్గుజా, కోర్బా, నార్త్ ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రాంతం. ఆ హస్దేవ్ అరణ్యం 1,75,000 హెక్టార్ల హస్దేవ్ అరణ్యాలని అదానికి అప్పగించిండు. అసలు పెద్ద పెద్ద మెషిన్లు పెట్టి లక్షల చెట్లని కొట్టేస్తున్నారు. అక్కడ ఉద్యమం జరుగుతున్నది. అక్కడ ఏం మావోయిస్టులు ఏం లేరు, కానీ అక్కడ ప్రజల జీవనమరణం అక్కడ ఆదివాసీలే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ అందరికీ అది సమస్యనే జీవనానికి. అట్లా అంటే ఇది మరొకటి, మనం అభివృద్ధికి వ్యతిరేకమా? మన మినరల్స్ లేకపోతే ఎట్లా, మినరల్స్ బయటికి తీయకపోతే దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది అనే దాన్ని కూడా మనం సరిగ్గా జవాబు చెప్పాలి. గాలి జనార్దన్ రెడ్డి మిలియన్ల టన్నుల ఐరన్ ఓర్ని బయటికి తీశాడు. తీసి ఏం చేసిండు? భారతదేశంలో ఏమైనా ఐరన్ ఇండస్ట్రీని పెట్టిండా? స్టీల్ ఇండస్ట్రీలు ఏమైనా డెవలప్ చేసిండా? అంతా చైనాకు ఎక్స్పోర్ట్ చేసి వేల కోట్లు సంపాదించిండు. ఆ గాలి జనార్దన్ రెడ్డి ఈరోజు మధ్యలో బీజేపీని తొలగించింది, వీడు అక్రమంగా సంపాదించండి అనే దీంతో మళ్ళీ ఈరోజు హక్కును చేర్చుకున్నది. అంటే ఇట్లాంటి ఇవి ఈ అంటే భూగర్భంలో నుంచి తీస్తున్న, ఆదివాసీలను బేదఖలు చేసే భూగర్భంలో నుంచి తీస్తున్న మినరల్స్ని భారతదేశ ప్రజల మొత్తంగా భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం వినియోగించడం లేదు. ఇది దళారీ, కాంప్రడార్ బూర్జువాది అంటే దళారీ పెట్టుబడిదారుల, అదానీలు, అంబానీలు, వేదాంత అంటే అగర్వాళ్ళు, వీళ్ళ ఎదుగుదలకు కోసము, ఎక్స్పోర్ట్ కోసము వినియోగిస్తున్నారు. అది మన దేశ అభివృద్ధి కోసం అయితే కాదు. ఆదివాసీలది బేదకలు చేసిన కూడా అంటే అది ఆ అభివృద్ధిలో భారతదేశ ప్రజానీకానికి అందులో స్థానం లేదు. అసలు అటువంటి అభివృద్ధి అంటే స్థానిక లక్షలాది మందిని బేదకలు చేసే అభివృద్ధి, అది అభివృద్ధేనా అనే చర్చను కూడా మనం భాగం చేయడంతో పాటు ఇది కూడా అంటే ఆ అభివృద్ధి ఫలాలని మొత్తంగా కూడా మన ఈ దేశ ప్రజానికి అందించే అవకాశం కూడా లేకుండా భారతదేశ ప్రభుత్వ పాలసీలు ఉన్నాయి. ఇది ఆర్థిక కోణం అయితే, అంటే ఆ కార్పొరేట్లకు అడుగడుగున ప్రతిఘటనగా నిలుస్తున్నది మావోయిస్టు ఉద్యమం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అక్కడ మారణకాండ జరిపి మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా తుడిచివేసి కార్పొరేట్లకు అప్పగించాలనే దీంట్లో ఉంది. ఈ మధ్యకాలంలోనే ఒక 15-20 రోజుల్లో, ఈ నెల రోజుల్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టులు చర్చలకు వస్తే మేము సిద్ధమే అని కూడా మళ్ళీ ఒక ప్రకటన చేసింది. అయితే గతంలో ఎప్పుడూ లేనట్టు ఇది ఏంటంటే, మేము చర్చలకు సిద్ధమే కానీ మీరు ఈ గనుల తవ్వకాన్ని అడ్డుకోకూడదు, ఈ కంపెనీల రాకపోకల్ని అడ్డుకోకూడదు. అంటే అసలు ఆ షరతులు, అటువంటి షరతులు పెట్టడం అనేది ఎప్పుడు ఉండదు. అంటే ఒక కార్పొరేట్లకు సజావుగా అన్నీ సాగేటట్టు ఉంటే అప్పుడు చర్చలకు సిద్ధమని. కానీ సహజంగానే మావోయిస్ట్ పార్టీ మేము ఇది కాదు, మీరు చేయాల్సింది మీరు కొత్తగా క్యాంపులు పెట్టొద్దు, మీ క్యాంపులు ఆల్రెడీ ఉన్న వాళ్ళని క్యాంపులకే పరిమితం చేయండి, కాల్పులు జరపొద్దు, ఇవి జరిపితే మేము చర్చలకు సిద్ధం అవుతాం అని. అంటే ఇవి కూడా మనం ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు ఈ దాడులకు సంబంధించిన వివరాలు ఈ పుస్తకంలో చాలా వివరంగా ఉన్నాయి. చివరిలో అయితే ప్రత్యేకంగా షెల్లింగ్, రాకెట్ లాంచర్స్, గ్రెనేడ్స్ షెల్లింగ్ ఎట్లా జరిగినాయి ఆ వివరాలు ఉన్నాయి. ఇంకా ప్రతి చోట ఎట్లెట్లా అంటే కొన్ని చోట్ల
కొన్ని ఈ పుస్తకంలో లేని విషయాలు కొన్ని అంటే మొన్న ఆ మధ్య 29 మంది చనిపోయిన దాంట్లో ఇద్దరు 15 ఏళ్ల పిల్లలు. ఆ అమ్మాయి జనీలా నురుతి అని, ఇంకా భజనాథ్ పడ్డా అని, వాళ్ళిద్దరు 15 ఏళ్ల పిల్లలు. ఆ అమ్మాయి ఇంట్లో తెలియకుండా లేదా ఇంట్లో చెప్పి కానీ దళాల్లో పనిచేయడానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వాళ్ళు, నువ్వు చిన్నపిల్లవి ఇప్పుడే వద్దు నువ్వు అని ఇంటి దగ్గర దింపెళ్ళారట. 6 నెలలు ఇంటి దగ్గర ఉన్నది కానీ మళ్ళీ ఆమె వెళ్ళిపోయింది. మొన్న ఎన్కౌంటర్ అనడానికి లేదు, ఆ 29 మందిలో తర్వాత అక్కడ పార్టీ ప్రతినిధి మంగ్లీ స్టేట్మెంట్ వచ్చింది. 29 మందిలో 12 మంది అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయినరు. తర్వాత 11 మందిని అక్కడ గాయపడి ఉంటే వాళ్ళని పట్టుకున్నారు. 8 మంది నిరాయుధులను అందరినీ కలిపి చంపినరు అని చెప్పిండ్రు. దాంతోపాటు ఎంత క్రూరం అంటే, ఆ చనిపోయిన వాళ్ళ శవాలని వీళ్ళతోటి మోయించి వ్యాన్ల దాకా తీసుకెళ్ళి అక్కడ మోసిన వాళ్ళని పట్టుకున్న వాళ్ళని అందరినీ అక్కడ చంపి ఆ శవాలను కూడా వ్యాన్లో వేసి తీసుకెళ్ళిపోయిండ్రు. అంత దారుణంగా అంటే ఎన్కౌంటర్తో పాటు ఒక పక్కన ఎన్కౌంటర్, ఇంకొకటి బస్తర్ టాకీస్లో వచ్చింది ఒకటి. ఆ మధ్య ఏరియా కమిటీ మెంబరు ఒక అతను అంటే అందరితో పాటు ఆయన చనిపోయిండని, కానీ ఆయన చూపించాడు క్లియర్గా. అంటే ఆ ఎన్కౌంటర్ జరిగింది వాస్తవమే, ఆయన దొరికాడు, గాయపడింది దొరికిండో, అమ్యునిషన్ అయిపోయి దొరికిండో, చేతులు వెనక్కు కట్టుకొని సిఆర్పిఎఫ్ వాళ్ళ ఎదురుగా కింద కూర్చొని ఉన్నాడు. అది వాళ్ళే వీడియోలు తీసింది, ఈయనకు దొరికింది ఎట్లాగో బస్తర్ టాకీస్ ఆయన వికాస్ తివారీ అది చూపిస్తున్నాడు. అంటే ఈయన చేతులు కట్టుకొని ఇట్లా కూర్చొని ఉన్నాడు, తర్వాత ఆయన శవం. అంత దారుణంగా అంటే ప్రతి చోట, కొన్ని చోట్ల అంటే మనం ప్రతిదాన్ని ఇది ఎన్కౌంటర్ జరగట్లేదా, నిజంగానే ఎన్కౌంటర్లు వాళ్ళు విప్లవకారులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, ఆ ప్రతిఘటన వాళ్ళు చేస్తున్నారు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కానీ చాలా పెద్ద ఎత్తున జరిగిన దీంట్లో ఎన్కౌంటర్లు కొంతమేరకైతే ఇట్లా చంపుతున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వాళ్ళందరినీ కలిపి మావోయిస్టులనే ప్రకటించి ఇచ్చేస్తున్నారు. అవన్నిటినీ మనం ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇంతకుముందు అన్నట్టు పోయిన సంవత్సరం అంటే డిసెంబర్లోనే అమిత్ షా మాట్లాడుతూ 2024 కల్లా ఇది అంటే ఆపరేషన్ కగార్ మొదలు పెడతామని డిసెంబర్లో మొదలుపెట్టాడు. అది ఎట్లా ఉంది అనేది ఇంకా అంటే మనకి ఇంకా ఎక్కువ వివరాలు వివరాలకు అంటే ఫ్యాక్ట్స్కి సంబంధించిన వివరాలకు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా అంటే ఎంతటి నిర్బంధం అక్కడ ఉంది అని అంటే ప్రతి ఏడు అంటే ఈరోజు ఇప్పుడే కాదు, ఒక 15 ఏళ్ల కిందటమే 2010లోనే గౌతమ్ నవల్కా ఒక వ్యాసం రాశాడు. బస్తర్లో సైనికీకరణ ఎంతగా ఉందంటే ప్రపంచంలో అతి ఎక్కువ సైనికీకరణ ఉన్న ప్రాంతం బస్తర్. అంటే పర్ హెడ్ పాపులేషన్ చూస్తే పర్ హెడ్ ఎంతమంది అక్కడ పోలీసులు కానీ సిఆర్పిఎఫ్ లాంటి బలగాలన్నీ కలిపి చూస్తే అంత ఎక్కువ ప్రపంచంలోనే అతి ఎక్కువ సైనికీకరణ ఉన్న ప్రాంతంలో బస్తర్ ఒకటి అని. అంటే పాలస్తీనా లాగా కాశ్మీర్ లాగా బస్తర్. ఇప్పుడు అక్కడ మాడ్ ప్రాంతంలో అయితే ప్రతి అదే ఇంతకుముందే అనుకున్నాం కదా, 35,000 మంది 40,000 మంది జనాభా ఉంటే 10,000 మంది అక్కడ ఈరోజు పోలీసు బలగాలు. 10,000 అనేది కొత్తగా వెళ్ళిన బలగాలు మాత్రమే. కార్పెట్ సెక్యూరిటీ పేరు మీద 2 కిలోమీటర్లకు ఒక క్యాంపు, మొత్తంగా 195 క్యాంపులు ఈరోజు ఈ జిల్లాల్లో ఉన్నాయి. కొత్తగా 30 క్యాంపులు, ఎన్నో పోలీస్ స్టేషన్లు, 3-4 కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్,
అంటే ఎక్కడ ఇందులో కూడా దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నాయి. ఎక్కడైతే మైనింగ్ పెద్ద ఎత్తున చేపట్టాలనుకుంటున్నారో అవి దట్టమైన అడవులు కానీ ఎక్కడ కానీ అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టి అక్కడ మైనింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఈ ఈ కార్పొరేట్ లాభాలది ఒక యాంగిల్ అయితే, మనం దీనికి ఉన్న పొలిటికల్ యాంగిల్ కూడా తప్పనిసరిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఈరోజు నిజమైన ప్రతిపక్షంగా ఉన్నది బయట సమాజంలో, అంటే అటవీ ప్రాంతానికి బయట పౌర సమాజమే ఈరోజు పెద్ద ప్రతిపక్షంగా ఉంటే, అంటే నిజమైన పార్లమెంటరీ ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఈ ఒక ప్రత్యామ్నాయం కానీ, ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం కానీ, ప్రత్యామ్నాయ వ్యవస్థ గురించి కానీ అసలు మాట్లాడే అవకాశమే లేదు. అట్లా కనీసం ఈ వ్యవస్థలో ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షంగా ఉంటుందంటే అది పౌర సమాజమే. అందుకే అజిత్ దోవల్ అన్నాడు ఈరోజు పౌర సమాజమే స్టేట్కి పెద్ద 4th ఎనిమీ అని. అట్లా అది ఒకటైతే, మావోయిస్టు ఉద్యమమే ఈరోజు దేశంలో అతి పెద్ద ప్రతిపక్షమే కాకుండా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థకు రాజకీయ ఆర్థిక సాంస్కృతిక ప్రత్యామ్నాయ వ్యవస్థకు ఒక దీపంలాగా మావోయిస్టు ఉద్యమం ఉంది. మావోయిస్టు ఉద్యమం ఈరోజు చాలా పరిమిత ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకే ప్రధానంగా పరిమితమై ఉండొచ్చు. కానీ దానికి ఈ మొత్తం ప్రత్యామ్నాయ ఉద్యమానికి, ఒక నూతన ప్రజాస్వామిక విప్లవ ఉద్యమానికి ఒక కేంద్రంగా పనిచేయగల అవకాశము తప్పనిసరిగా ఉద్యమానికి ఉంది అనే ఎరుక పాలక వర్గాలకు ఉంది. అది బయట చాలామందికి ఇది అర్థం కాకపోతుండొచ్చు. అంటే ముఖ్యంగా ప్రగతిశీల మేధావుల్లో కూడా ఒక అడవిలో అట్లా ఉంటే ఏమవుతుంది, ఆ ప్రతిఘటనే లేకపోతే ఒక హోప్ అనేది ఉండదు. ఆ హోపు మొత్తం భారత ప్రజానీకానికి అందించగలిగే స్కోపు, ఆ సామర్థ్యము ఆ విప్లవోద్యమానికి ఉంది. అందుకే భారత పాలక వర్గాలు అంత పెద్ద ఎత్తున దాని మీద దాడి చేసి దాన్ని సమూలంగా నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇది మనం ఏమాత్రం ఈ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ని, అంటే కార్పొరేట్ లూటి గురించి మాత్రమే కాదు, ఈ రాజకీయంగా ఉన్న ఈ అంశాన్ని కూడా మనం నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందుకు పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే అన్నట్టు నేను మన మీద ఎన్ఐఏ, ఎస్ఐబి, పోలీసుల దాడులు ఎందుకైతే ఏ రకంగానైతే చాలా తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళ మీద కూడా ఒక భయంతోనే ఎట్లయితే దాడులు చేస్తున్నారో, అట్లే విప్లవోద్యమం మీద కూడా చాలా తక్కువ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఒక కార్పొరేటీకరణ కోసము, లాభాల కోసం అని మాత్రమే కాకుండా ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా, సాంస్కృతిక ప్రత్యామ్నాయంగా, అంటే ఈరోజు హిందుత్వకు కానీ హిందూ రాష్ట్రాలు నెలకొల్పాలనే ఒక కళకు బయట ఎంతమంది ప్రగతిశీల ఉద్యమాలు, ప్రగతిశీల శక్తులు దానికి ఆ హిందూ రాష్ట్ర భావనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, దానికి తప్పనిసరిగా ఎప్పుడైనా భవిష్యత్తులో ఇంకా చాలా బలం చేకూర్చగలిగే అవకాశం విప్లవోద్యమానికి ఉంది. కాబట్టి పాలక వర్గాలు దాన్ని అణిచివేయాలని చూస్తున్నాయి. ఇది దీనికి ఉన్న అంటే ఒక రాజకీయ ప్రాముఖ్యత, దానికి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత, అది మనం పరిగణలోకి తీసుకోవాలి, ప్రచారం చేయాలి. అయితే దీనికి ప్రతిఘటన ఎట్లా? ప్రతిఘటన 2-3 స్థాయిల్లో జరగాల్సిందే. ఒకటి, చాలా ముఖ్యమైన ప్రతిఘటన, అది మన పరిధిలోనిది కాదు, అది అక్కడ వాళ్ళు చేస్తున్నారు. నిజానికి అంటే కొన్ని మనం ఒక నెగిటివ్ దాంట్లో నుంచి పాజిటివ్ అంశం కూడా మనం కొన్నిసార్లు చూడాల్సి ఉంటుంది. అసలు నాకు 2 అంశాలు ఈ నిర్బంధ క్రమంలోనే మొదటిసారి, అంతకుముందు జనవరి 16వ తారీఖున అనుకుంటాను ఒక దాడి జరిగింది ధర్మవరం బహుశా క్యాంప్ మీద. అక్కడ ఒక 30-40 ఈ గ్రెనేడ్స్ కాదు, అవి రాకెట్లు, అంటే పేలని రాకెట్లని ప్రదర్శనకు పెట్టారు. నేను అప్పుడెప్పుడో
టెక్ మధు అనే పేరుతోటి జరిగినప్పుడు రాకెట్ లాంచర్లు ప్రయత్నం చేశారు కానీ విఫలమైనాయని వచ్చింది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇట్లా వందల సంఖ్యలో వాళ్ళు తయారు చేసుకొని దాడి చేసే పరిస్థితి ఉంది అనేది అవి చూస్తేనే అర్థమైంది. అంటే ఆ ప్రతిఘటన, ఆ ప్రయత్నాలు, వాళ్ళ ప్రయత్నాలు అటు అవుతున్నాయి. ఇంకొకటి అదే సమయంలో ఇంకొకటి ఏంటంటే దాదాపు 2 కిలోమీటర్ల దాకా సొరంగాలు తవ్వుకొని ఉన్నారు అని. అంటే అది బయటపడ్డ సొరంగం ఒక్క గురించి. ఇంకా అటువంటివి నిజానికి మేము ఒక సమయంలో చైనాలో, వియత్నాంలో టన్నెల్ వార్ఫేర్ గురించిన సినిమాలు చూసాం. అవి ఎంత అంటే వియత్నాంలో అయితే అమెరికా సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టిన చాలా అద్భుతమైన ప్రతిఘటన టన్నెల్ వార్ఫేర్తో జరిగింది. సరే, ఇది ప్రతిఘటన కోసం కాకపోయినా తప్పించుకోవడానికి అయినా అంటే ఇటువంటివి ఎన్నో ఇంకా ప్రజలు చేస్తున్న ఎన్నో ప్రతిఘటన రూపాలు మనకు అప్పుడప్పుడు వీళ్ళు చెప్తున్న దీంట్లోనే మనకు కొన్నిసార్లు తెలుస్తుంటాయి. కాబట్టి ఆ ప్రతిఘటన అనేది ప్రైమరీ. ఆ ప్రతిఘటనతో పాటు ఈరోజు ఇజ్రాయిల్లో అంత ఘోరంగా మారణహోమం జరుగుతుంటే ఈరోజు అమెరికాలో విద్యార్థుల ప్రతిఘటన చూడండి. ఏ అమెరికా అయితే ఇజ్రాయిల్కు పూర్తి సమర్థనతో ఉండిందో దానికి అక్కడే పెద్ద ఎత్తున తిరుగుబాటు. అంటే ఒక అణిచివేత, ఒక ప్రతిఘటనకు ఎట్లయితే దారితీస్తుందో అది మనం ఈరోజు మనకు కొన్నిసార్లు కనిపించకపోవచ్చు, కొన్నిసార్లు నిరాశమయంగా కనిపించుండవచ్చు. కానీ మనం పదే వాస్తవాలు చెప్తుంటే రేపు అదే పరిస్థితులు కొన్ని మారినప్పుడు, ఆ రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మారినప్పుడు అరే నిన్న వీళ్ళు చెప్పింది నిజమే కదా అని ఒక ఎరుక కలుగుతుంది. అది సమాజంలో మార్పుకు తప్పనిసరిగా ఒక క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. అది కూడా మనం దృష్టిలో ఉంచుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది బయట ఉండే వాళ్ళు చేయాల్సిన పని. బయట ఉండే అక్కడ జరుగుతున్న వీటన్ని అంటే ఈ పొలిటికల్ సిగ్నిఫికెన్స్, ఎకనామిక్ సిగ్నిఫికెన్స్, దాంతోపాటు పర్యావరణ కోణంలో కూడా ఇది ఎంత ప్రాముఖ్యమైందో, మొత్తం భారతదేశ ప్రజల భవిష్యత్తు ఇప్పుడు ఈనాడు ఉన్నది కాదు, తరతరాల భవిష్యత్ తరాలకు సంబంధించిన దీనికి ఉన్న ప్రాముఖ్యతను కూడా మనం నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం బయట అంటే ఎట్లా అయితే ఇది కార్పొరేట్లకు అనేదో అట్లాగే ప్రజలు ఈ యుద్ధం ఈరోజు బస్తర్ మీద కానీ దండకారణ్యంలో కానీ బీహార్, జార్ఖండ్, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధం అది ఒక ఆదివాసీల మీద జరుగుతున్న యుద్ధం కాదు. ఇది మొత్తం భారత ప్రజానీకం మీద జరుగుతున్న యుద్ధంగా, అంటే ఈ దేశ వనరుల మీద జరుగుతున్న యుద్ధంగా, ఈ దేశ వనరులను కార్పొరేట్లకు అప్పజెప్పే దాంట్లో భాగంగా జరుగుతున్న యుద్ధంగా మనం చిత్రీకరించి చెప్పాల్సిన అవసరం ఉంది అని అట్లా చెబుతున్న క్రమంలోనే మనం ఈ ప్రతిఘటన నిజానికి అంటే మనం ఒక చాలా పాజిటివ్గా రైతుల ఉద్యమం ఎట్లయితే చేసిందో అది చూసాము. అట్లాగే ఒక 2-3 నెలల కిందట అంటే పార్లమెంటరీ ఎలక్షన్ పరిధిలోనే అది ఎంతవరకు అవుతుందో కాదో కానీ బీజేపీకి తిరిగే లేదు లేకుండా ఒక వాతావరణం అయితే కొంత మారిన ఏదైతే మనకు ఈరోజు కనిపిస్తుంది. రేపు ఎన్నికల తర్వాత ఏమవుతుంది ఏంటి అనేది చెప్పలేకపోయినా రేపు ఒకవేళ బీజేపీనే మళ్ళీ అధికారంలోకి వచ్చినా అది చేసే పాలసీలు మళ్ళీ తప్పనిసరిగా ప్రజలలో ప్రతిఘటన నిర్మించడానికి దారి తీస్తుంది. కాబట్టి మనం ఆ ప్రతిఘటనకు సన్నాహాలుగా మనం ప్రజల్లో పదే ఆ రాజకీయాలు వాడు అబద్ధాలు పదే చెప్తుంటాడు, మనం నిజాన్ని పదే చెప్దాం. అదే మన విజయానికి దారితీస్తుంది అని చెప్తూ ముగిస్తుంది.